పిల్లరా, ఒక బోధకుడిగా ఈ దినాన మీ ఎదుట నేను నిలబడున్నాను. కానీ కొన్ని సంవత్సరాల కిందట నేను భయంకరమైన బాధకుడు అని ఎవరిని అంటారంటే, కుటుంబ బాధ్యతల్ని గమనించకుండా సంపాదన అంతా కూడా త్రాగుడి ఖర్చు పెడుతూ బాధ్యతారహితంగా ఉన్న భర్తని భార్య ఏమంటది, ఎందుకయ్యా ఇలా బాధ పెడుతూ ఉన్నావు, సంపాదన అంతా వృధా చేస్తూ ఉన్నావు, నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, తాగింది కాక ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నావు, తిడుతున్నావు, ఎందుకయ్యా నన్ను ఇంత బాధ పెడుతున్నావు అని ఒక తల్లి అంటది, ఒక భార్య అంటది. ఒకప్పుడు నా జీవితం అలాంటిది. 2009 సంవత్సరంలో పిల్లరా, నేను ఎక్కువసేపు నా సాక్ష్యాన్ని చెప్పను, చాలా పెద్ద సాక్ష్యం. కొద్ది నిమిషాల్లో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 2009 సంవత్సరంలో పిల్లరా, నాకు ఇంచుమించు అప్పటికి వయసు 21 ఏళ్ళు ఎంతో ఉంటాయి. ఆ వయసులో చాలా తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తిని, ధిక్కారపు స్వభావం కలిగిన వ్యక్తిని. దేవుడంటే భయం లేదు, కుటుంబ పెద్దలంటే భయం లేదు. మా తండ్రి గారు నాకు 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు చనిపోయారు. రైల్వే డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసేవారు. ఆ ఉద్యోగం మా అమ్మగారికి వచ్చింది. నేను పుట్టి పెరిగింది విజయవాడ ప్రాంతంలో. పిల్లరా, తండ్రి లేని కొడుకుగా మా తల్లిగారు నన్ను చాలా గారాభంగా పెంచారు. ఆ గారాభము ఎంత ప్రేమ చూపించేవాళ్ళంటే, మమ్మీ 100 రూపాయలు ఇవ్వ అంటే మా మమ్మీ ఆ రోజులు ఏం చేసేదంటే 500 ఇచ్చేది. అంత ప్రేమ. ఎంత అడిగా నేను, మమ్మీ నాకు 100 రూపాయలు ఇవ్వా పాకెట్ మనీ అంటే అమితమైన ప్రేమతో, తల్లి ప్రేమ కదా. మా అమ్మగారు ప్రేమ అంతా ఎలా చూపించేదంటే డబ్బులు ఇవ్వటంలో చూపించేది మా అమ్మగారి ప్రేమ. ఆవిడ వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండేవాళ్ళు అనమాట. రైల్వే డిపార్ట్మెంట్లో కమర్షియల్ సూపర్వైజర్గా పనిచేశారు 33.5 సంవత్సరాలు. చేతిలో డబ్బులు ఉండేవి, తండ్రి లేడు, దేవుని భయం లేదు, చేతిలో డబ్బులు ఉన్నాయి. ఎవరు వస్తారు ఇప్పుడు? పనికిమాల స్నేహితులు అందరూ కూడా నా చుట్టూ చేరారు పిల్లరా. కాబట్టి నా ఇంటర్ వయసులో నుండే రాజకీయ నాయకులతో సహవాసం చేసేవాడిని, రాజకీయ నాయకులతో సన్నిహితునిగా ఉండేవాడిని, అనుచరునిగా ఉండేవాడిని. గొడవలు, కొట్లాట్లు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే 2009 సంవత్సరంలో పిల్లరా, నా ప్రత్యర్థిని తల నేను బాటిల్ తీసుకొని పగలు కొట్టేస్తే బుర్రలోకి గాజు పెంకి వెళ్ళిపోయి ప్రాణాపాయ స్థితిలో, మరణించే స్థితిలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చబడ్డారు. నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. జైలు గోడల మధ్య నేను బంధించబడ్డాను. 2009 సంవత్సరము జైలు గోడల మధ్య అటెంప్ట్ మర్డర్ కేసులో ఒక ముద్దాయిగా నేను బంధించబడిన స్థితిలో ఉన్నాను పిల్లరా. ఆ సమయంలో నేను దైవములుగా ఆరాధిస్తున్నటువంటి 3 దేవుళ్ళు నాకున్నారు, 3 స్వాములు ఉన్నారు. వారు మా కుల దైవములై ఉన్నారు పిల్లరా. నా ఇంటి పేరుతో నా కులం ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనకు కులం ఉందండోయ్. తెలుసా కులం ఏంటో? చెప్తారా మాస్టర్ గారు? రక్షించబడిన తర్వాత కులం ఏంటండి అని తీరు చూస్తున్నారు నా వైపు కోపంగా. ఉన్నదండోయ్ ఒక కులం, అదేంటంటే సువార్థి కులం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. మన కులం ఏంటి? సువార్థి కులం. మనం పొందిన రక్షణ స్వాస్థ్యము, రక్షణ జ్ఞానాన్ని ఇతరులకు మనం తెలియజేసే సువార్థి కులం అయిపోయాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, నేను జైలు గోడల మధ్య బంధించబడిన స్థితిలో మా యొక్క కులదైవాలైనటువంటి 3 దేవులకి నేను ప్రార్థన చేస్తున్నాను. స్వామి, ఎన్నో పూజలు చేశాను, హోమాలు, రథాలు, యాత్రలు చేశాను. ఇదిగో ఎన్నో నేను మీ కొరకు మంచి మంచి కార్యాలన్నీ చేశాను. అవన్నీ జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించండి, సహాయం అందించండి అంటే ఏ దేవుడు నాకు సహాయం పంపించలేదు. ఆ తర్వాత అనుకున్నాను, ఇదిగో నాతో కలిసి నా డబ్బులతో పేకల దాకా తాగారే నా స్నేహితులు, ఎవరో ఒకళ్ళు రాకపోరా అని చెప్పి జైలు గోడల మధ్య బంధించబడిన స్థితిలో నా స్నేహితుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. రోజు నా డబ్బులతో తాగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. యవన కాలంలో వాళ్ళెవ్వరూ నాకు సహాయం చేయడానికి రాలేదు పిల్లరా. నేను నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు సహాయం పంపించలేదు. నా అనుకొని రోజు నా డబ్బులతో పీకల దాకా తాగించినటువంటి నా స్నేహితులు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. పిల్లరా, నిస్సహాయమైన పరిస్థితుల్లో నేను కొట్టబడి జైలు గోడల మధ్య బంధించబడి రేపటి దినాన్న కోర్టు ఎదుట న్యాయస్థానంలో నేను హాజరుపరచబడి 11 రోజులు రిమాండ్కి వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఆ బంధించబడిన స్థితిలో నేను మూలుగుతూ కన్నీళ్లు గారుస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపముతో నేను విశ్వసించని, నేను నమ్మని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జైలు గోడల మధ్యన దర్శించారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. దేవునికి స్తోత్రం.
ఎవరో బలవంతం చేస్తేనో, మాయమాటలు చెప్తేనో, ఒత్తిడి తెస్తేనో, మభ్యపెడితేనో యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు ప్రియులారా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. ఆ జైలు గోడల మధ్య ప్రభు నన్ను దర్శించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 18వ సామెత చివరి వచనంతో ప్రభు మాట్లాడారు. అది బైబిల్లో ఉన్న మాట అని నేను తర్వాత తెలుసుకున్నాను. ఆ మాట ఏంటంటే మీరు చూడండి, నేను చెప్తా. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపోవును, తన సహోదరుని కంటే హత్యుండు స్నేహితుడు కలడు, అది నేనే. నితేన్, నీకు చాలా మంది స్నేహితులు ఉన్నారనుకున్నావు, చాలా స్నేహాలు నమ్మి ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు. అయితే ఇదిగో, నన్ను నువ్వు ప్రాణ స్నేహితుడిగా స్వీకరిస్తే నీకు నూతన జీవితాన్ని ఇస్తానని ప్రభు నాతో సూటిగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అప్పుడు తెలిసింది యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడి, నీ జీవితాన్ని నువ్వు నాకు సమర్పించినట్లయితే ఈ జైలు గోడల మధ్య, ఈ బంధించబడిన స్థితిలో నుండి నిన్ను విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ప్రియులారా, వాగ్దానం చేసిన ప్రకారము తర్వాత రోజు దేవుడే ఒక లాయర్ గారిని ప్రేరేపించి నాకు బెయిల్ అప్లై చేయడం జరిగింది. బెయిల్ రాని పరిస్థితుల్లో ప్రభు యొక్క అద్భుతమైన కార్యం బెయిల్ వచ్చేసింది. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. కోర్టు కేసులో ఇరుక్కున్నావా? కోర్టు కేసులో ఎవరైనా ఇరుక్కున్నారా? దీర్ఘకాలంగా కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారా? న్యాయాధిపతి అయినటువంటి దేవాతి దేవునికి ఆ సమస్యని మనం అప్పగించినట్లయితే ఆయన మన పక్షంగా న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. పశ్చాత్తాపడితే బంధించబడిన పరిస్థితుల నుంచి విడుదల దయచేసే దేవుడై ఉన్నాడు. అన్యాయం అయిపోయావేమో, వ్యక్తిగత కుటుంబస్తులే, రక్త సంబంధికులే, తోబుట్టులే మోసం చేశారేమో, మోసపోయావని చెప్పి నువ్వు బాధపడనక్కర్లేదు. ఆ యొక్క పరిస్థితిని దేవుడికి అప్పగిస్తే నీ పక్షంగా న్యాయము తీర్చే న్యాయాధిపతి అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొట్టిన దేవునికి స్తోత్రం. బెయిల్ వచ్చింది ప్రియులారా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆ రోజు నేను తెలుసుకున్నాను. ప్రభు వాగ్దానం చేసినట్లుగా నాకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత సమాజం ఎలా చూస్తుంది నన్ను? మర్డర్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన ముద్దాయిలా చూస్తా ఉన్నారు నన్ను అందరూ. సమాజంలో ఏం కోల్పోయాను నేను? విలువను కోల్పోయాను ప్రియులారా. సాక్ష్యాన్ని కోల్పోయాను. అందరూ కూడా నా గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. మా యొక్క అమ్మగారు పనిచేస్తున్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో అందరూ కూడా నా గురించి చాలా చెడ్డగా మారుతూ ఉంటే మా అమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు నా రక్షణ కొరకు, అమ్మా జాగ్రత్త వినాలి, 3 రోజులు కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు నా రక్షణ కొరకు మా అమ్మగారు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆమె కన్నీటి ప్రార్థన ఈ దినాన దేవుని కొరకు స్థానికంగా ఈ దేశంలోనూ అలాగనే వేరే దేశాల్లో కూడా దేవుని పరిచర్లో ఈ విధంగా నేను వాడబడుతున్నానంటే, దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉన్నానంటే దానికి కారణం ఏంటంటే 3 సంవత్సరాలు మా తల్లి గారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీ భర్త మారుమనసు కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ విసికి వేసారిపోయావేమో, యవనస్తుడైనటువంటి నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసి విసికి వేసారిపోయావేమో. అయితే నిరీక్షణ కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యము, మా తల్లి గారి యొక్క ప్రార్థనా ఫలాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. మీ ప్రార్థనా ఫలాన్ని బట్టి ఖచ్చితంగా మీరు కూడా ఆశీర్వదించబడతారు. మీ బిడ్డలు కూడా దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8 నెలలు గడిచిపోయిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి ఇరు వర్గాలు మేము రాజీ పడగా ఆ కేసు కొట్టేయడం జరిగింది ప్రియులారా. కేసు కొట్టేయడం జరిగింది. కేసు కొట్టేసిన తర్వాత కూడా సమాజంలో ఎలా చూస్తుందంటే, అటెంప్ట్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన ముద్దాయిలానే చూస్తున్నారు. దేవా, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా చదువు నేను పూర్తి చేసుకుంటాను, సమాజంలో ఏదైతే అభిప్రాయం నా మీద ఉందో అభిప్రాయాన్ని మార్చుము దేవా అని ప్రార్థన చేశాను. విజయవంతంగా నా MBA స్టడీస్ నేను పూర్తి చేసుకొని ప్రభు ఒక మంచి ఉద్యోగంలో నేను ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. సమాజంలో ఇదిగో నా వల్ల నా తల్లి మీద వచ్చినటువంటి ఆ యొక్క అవమానం ఏదైతే ఉందో, నింద ఏదైతే ఉందో, నేను హెచ్చించబడి గణపరచబడి ఉన్నతమైన ఉద్యోగంలో ఉంచబడి మా అమ్మగారికి నేను సంతోషాన్ని ఇవ్వాలి, నా కుటుంబ గౌరవం నిలబెట్టాలి. దేవా కార్యం చేయని విశ్వసించి ప్రార్థన చేయగా దేవుడు నాకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ అనే విమాన సంస్థలో ఉద్యోగం దయచేశారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, కోరుకున్న దానికంటే, ప్రార్థన చేసిన దానికంటే
మరింత మేలైనది, ఘనమైనదే మన దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతారు. చప్పట్లు కొట్టిన దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఉద్యోగాన్ని ప్రభు నాకు 2011 సంవత్సరంలో వాగ్దానం చేసి దయచేయడం జరిగింది. 2011 సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, అలాగనే విజయవాడ ఎయిర్పోర్ట్లో నేను ఫ్లైట్ ప్లానర్గా పనిచేశాను. పిల్లరా, ఇప్పుడు నేను దేవుడికి చేసిన వాగ్దానం ఏంటి? కేసు నుంచి తప్పించబడి అలాగనే మంచి ఉద్యోగం వస్తే నీ సాక్షిగా జీవిస్తానని వాగ్దానం చేశాను కదా. కానీ అందరిలానే దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత వాగ్దానాన్ని మర్చిపోయాను. ఆశీర్వదించిన దేవుని మర్చిపోయి ఆశీర్వాదాన్ని బట్టి ఆనందిస్తున్నాను. గమనించాలి, ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయాను, ఆశీర్వాదాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాను. పిల్లరా, మరలా ఉద్యోగము, రాత్రి అయితే త్రాగుడు. నాతో త్రాగినటువంటి నా స్నేహితుడు చనిపోవడం జరిగింది. అంత భయంకరమైన త్రాగుబోతుగా ఉండేవాడిని, జోదగాడిగా ఉండేవాడిని. ప్రభు ఒకసారి దర్శించారు, అయినా నా జీవితాన్ని నేను మార్చుకోలే, తిరిగి లోకంలో జారిపోయాను. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫ్లైట్కి ప్లాన్ వేసేవాడిని. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఫ్లైటే నడిపేస్తే బాగుంటుంది అనుకున్నాను. ప్రార్థన చేయకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, అభిషేకులైనటువంటి సేవకుల యొక్క ప్రేయర్ సపోర్ట్ తీసుకోకుండా, స్వచిత్తానుసారంగా స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను నా పైలట్ స్టడీస్ కొరకు సిద్ధపడుతూ ఉంటే ఉన్నపాలుగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే పెద్ద విమాన సంస్థ మూతపడిపోయింది. ఉన్న పైలట్లకే ఉద్యోగం లేని పరిస్థితి, భయంకరమైన రెసిషన్. ఇటు ఉద్యోగం పోయి చదవాలన్న చదువు ఇప్పుడు చదవాలా వద్దా? ఎందుకంటే అక్షరాల 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి 2 సంవత్సరాలకి ఆ చదువు చదివి విమానాన్ని నడపడానికి. ఈ లోపల ఏమైందంటే, నాతో వివాహం కొరకు నిశ్చయించబడినటువంటి అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. ఇది ఇంకా బాధ, పురుషులకు అర్థమైపోయింది. అప్పుడు అనుకున్నాను, కెరియర్లో ఫెయిల్ అయిపోయాను, అలాగనే లవ్లో ఫెయిల్ అయిపోయాను, ఇక జీవితంలో ఫెయిల్ అయిపోయాను, కొడుకుగా ఫెయిల్ అయిపోయాను, ఇక చావే శరణ్యము అనుకున్నాను. పిల్లలారా, సమస్తము పోగొట్టుకున్నాను. ఇక చచ్చిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. చావడానికేమో నాకు ధైర్యం సరిపోవట్లేదు. 3 పూట్ల త్రాగడం మొదలు పెట్టాను అన్నమాట. సమస్తం కోల్పోయినవి. రోజు మరలా పాత పనికిమాల స్నేహితులు బ్యాచ్ అంతా వచ్చి మళ్ళీ నా డబ్బులతో తాగేవాళ్ళు నా చుట్టూ చేరి. కానీ ఒక్కడు కూడా, గమనించండి పురుషులు, చాలా జాగ్రత్తగా గమనించండి, నితిన్కి ఏం కష్టం వచ్చింది, ఎందుకింత తాగుతున్నాడు, ఎందుకింత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన సమస్య ఏంటి, తన బాధ ఏంటని ఎవడు ఆలోచించలేదు. పేకలు తాగిన డబ్బులతో త్రాగి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత తాగినా నా హృదయంలో ఉన్న బాధ బయటికి వచ్చేది కాదు, పోయేది కాదు. పిల్లలారా, 2013 సంవత్సరము జూన్ మాసం ఒక దినాన విషయం తెచ్చిపెట్టుకొని కూర్చొని, దేవా సమస్తమును కోల్పోయాను, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయే లోకం కొరకు మళ్ళీ జీవించాను, కాబట్టి ఇక చనిపోదాం అనుకుంటున్నాను. అయినా సరే మరొక్కసారి నీ కృప చేతను నన్ను దర్శిస్తే నేను జీవిస్తాను ప్రభువా, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రి తప్పతాకి ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటే, ఏ పాస్టర్ ఇలా చెప్పున్నాడేమో, కానీ మీకు అర్థం అవ్వాలి, నేనంతా దౌర్భాగ్యం ఒకప్పుడు, అందుకే చెప్తున్నాను. వాంతులు చేసుకుంటే మా తల్లిగారు వాంతులంతా తుడుచుకొని, నేను తెల్లవారుజాము లేచిన తర్వాత మా అమ్మగారు అన్న మాట ఏంటంటే, అరే నిన్ను కన్నందుకు నాకు ఉపయోగం ఏమీ లేదు, నిన్న కన్న పాపానికి నాకు అవమానమే మిగిలింది, నిందే మిగిలింది, సమాజంలో తల దించుకుంటున్నాను, నీ వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు, కన్నందుకు 3 మెతుకులు పడేస్తాను, తినో మూల కూర్చో, అంతకన్నా గొప్ప సహాయం నాకేముండదండి. ఆ మాటతో ఇంక చచ్చిపోదాం అనుకున్నాను. పిల్లలు, రాత్రి విషయం తెచ్చిపెట్టుకొని ప్రార్థన చేసి పడుకున్నాను. తర్వాత రోజు చచ్చిపోదామని తీర్మానం తీసుకొని 3 గంటలకు మధ్యరాత్రుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మేలుకొని ప్రార్థన చేయమనగా ప్రార్థనలో ఉంటూ ఉండగా రెండోసారి యేసయ్య మహిమా దర్శనం కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను, నాకున్న పాపపు అలవాట్లను బట్టి నేను మళ్ళీ లోకంలో కలిసిపోయానని, యేసే నాకు దూరం అయిపోయారు అనుకుంటున్నాను. కానీ ప్రభు అన్నారు, నేను నీకు సమీపముగా ఉన్న దేవుణ్ణి. ఇదిగో నువ్వు మరలా బారికి వెళ్ళావే, ఆ బార్ దాకా నీతో నేను వచ్చాను. ఎవరట? ఆ బార్ దాకా యేసే నాతో వచ్చారట. నువ్వు బార్ లోపలికి వెళ్ళావు, కానీ నేను బారు బయట నీ కొరకు తండ్రికి, నీ రక్షణ కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నానన్నారు. దేవునికి స్తోత్రం.
మనకున్న అలవాట్లను బట్టి దేవుడు నాకు దూరం అయిపోయాడు, ఇక దేవుడు నన్ను అంగీకరించడు, నేను పాపంలోనే ఉండాలి, నేను ఇంకా ఈ శాపంలోనే ఉండాలి అని కొంతమంది అలా అనుకుంటూ ఉంటారేమో. లేదు, నువ్వు ఎంత భయంకరమైన పాపైనా, ఎన్ని దురలవాట్లో ఉన్నా ఒక్కసారి ఆయన వైపు చూస్తే మరలా ఆయన హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రేమ స్వరూపినటువంటి దేవుడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. నేను నీకు దూరం అయిపోయాను అనుకుంటున్నావు, కానీ నేను నీకు సమీపముగా ఉన్నా, నిత్యము నీ రక్షణ కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నానని ప్రభు మాట్లాడిన తర్వాత నా పాపాలన్నీ ఒప్పేసుకున్నాను. పిల్లరా, జ్ఞానం వచ్చిన సంవత్సరం మొదలుకున్న ఆ సంవత్సరం ఆ దినం వరకు చేసిన పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత నా హృదయం తేలికైపోయింది, వాగ్దానం నెరవేర్చబడింది. వాగ్దానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. నా హృదయ భారం అంతా ఏం చేశారంటే ప్రభు ఒక్క నిమిషంలో తీసేశారు. ఆ భారం అంతా తొలగిపోయింది. ఆత్మహత్య చేసుకునే తలంపులు, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా ప్రభు నాలోంచి తీసేయడం జరిగింది. ఒక నూతన సృష్టిగా, ఒక క్రొత్త మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాత్రి నాకు దయచేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వెంటనే పశ్చాత్తాపడి నా జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడి ప్రార్థన చేస్తుండే ప్రభు చెప్పారు, ఇదిగో ఓ సేవకుని చూపించి, అదిగో ఆ సేవకుని కింద ఒక మంచి ఆత్మీయ కుమారుడిగా ఉండు, రక్షణ పొందని చెప్తే వెంటనే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు వందనాలండి, ప్రభు నాతో మాట్లాడారు, మీ కింద ఒక మంచి ఆత్మీయ కుమారుడిగా నేను ఉండాలని ప్రభు నాకు చెప్పారు, కాబట్టి మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ విధంగా ఆ సేవకుని యొక్క పరిచర్యలో ఇంచుమించు 2.5 సంవత్సరాలు తెర వెనకాల చాలా కష్టపడ్డాను. పిల్లరా, అయితే ప్రభు ఇప్పుడు నా జీవనోపాధి ఏంటి, ఏం చేయాలంటే ప్రభు ఒక వ్యాపారం ప్రారంభించమన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించాను. వ్యాపారంలో ప్రభు నన్ను నిండుగా మెండుగా దీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా వ్యాపారంలో 2 చేతులు నేను సంపాదిస్తున్నాను. 5 దేశాలు నా వ్యాపారంలో తిరుగుతూ ఉండేవాడిని. నా ఆశీర్వాదానికి కారణం ఏంటో చెప్పమంటారా, ముగించేయమంటారా? చెప్పమంటారా, ముగించేయమంటారా? నా ఆశీర్వాదానికి కారణం ఏంటంటే పిల్లరా, మీరందరూ ఇప్పుడు నాతో చెప్పాలి. అందరూ నాతో చెప్పాలి. రెడీ ఉన్నారా? నా సేవకుని కుటుంబం బాగుంటే చెప్పాలి. అందరూ చెప్పాలి. నా సేవకుని కుటుంబం బాగుంటే నా కుటుంబం బాగుంటుంది. దేవుని ఇల్లైనా నా మందిరం బాగుంటే నా ఇల్లు, నా గృహం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఎక్కడో లేదు. ఆ ప్రవక్త గారి దగ్గరికి, ఈ ప్రవక్తిని దగ్గరికి ఎక్కడికెక్కడికో పరిగెత్తక్కర్లేదు. పిల్లరా, మీ ఆశీర్వాదం ఎక్కడుందంటే ఇదిగో మీ సంఘములోనే ఉంది. దేవునికి స్తోత్రం. సేవకుని యొక్క కుటుంబం బాగుంటే మీ కుటుంబాలు బాగుంటాయి. దేవుని లేనటువంటి సంఘము బాగుంటే మీ కుటుంబాలు, మీ గృహాలు బాగుంటాయి. పిల్లరా, కాబట్టి ఉదయం అంతా వ్యాపారము, రాత్రి అయ్యేసరికి అయ్యగారికి ఫోన్ చేసామని, అయ్యగారు ఈరోజు మీటింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడన్నా కూడుకుందా, గృహ కూడికలేనున్నాయా, వీధి కూడికలేనున్నాయా, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరికైనా ప్రార్థన చేయడానికి, లేదా సంఘంలో ప్రార్థనని సాయంకాలం సమయం నుంచి రాత్రికాల సమయం వరకు ఆ సేవకులతో ఉంటూ ఉండేవాడిని. తర్వాత వ్యాపారం బాగుంది, భక్తి జీవితంలో నేను అలాగ దినాభివృద్ధి చెందుతూ ఉన్నాను. ఇక నా వివాహం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. మా అమ్మగారు ఓకే, ఏదో సెట్ అయ్యాడు నా కుమారుడు, వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు, ఆ రక్షణ పొందాడు, ఆత్మీయంగా బలపడుతున్నాడు సేవకుడి కింద అని మా అమ్మగారు ఏం చేశారంటే, తోటి ఎంప్లాయ్ అయినటువంటి ఒక స్నేహితురాలు ఉంది, ఆవిడ కుమార్తెని అడిగారు, ఏమే చిన్నప్పటి నుంచి మనం స్నేహితులం కదా, నీ కుమార్తెని మా కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తావంటే ఆవిడంది, ఆ రౌడికా, ఆ దుర్మార్గుడిగా, ఆ దుష్టుడిగా అని అవమానించింది మా అమ్మగారిని. అంటే సమాజం ఇంకా ఏమనుకుంటుంది, నన్ను అటెంప్ట్ మర్డర్ల కేసులు వెళ్ళినటువంటి ముద్దాయి కిందే సమాజం చూస్తూ ఉంది నన్ను. మా అమ్మగారు చాలా బాధపడ్డారు. అప్పుడు అన్నాను, అమ్మ బాధపడకమ్మా, బాధపడకు, ఇలా ప్రార్థన చేద్దాం రా అని నేను మా అమ్మగారు మోకరించి ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి యవనస్తులు చాలా జాగ్రత్తగా వినాలి. దేవా, భౌతిక సంబంధమైన భూ సంబంధమైన తండ్రి నాకు లేడు గనక పరలోక సంబంధమైన నీవే నా తండ్రివి. నా వివాహ చిత్తాన్ని మీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తున్నాను. మీ చిత్తానుసారంగా నా జీవితంలో వివాహాన్ని జరిగించుము దేవా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 2 నిమిషాలు కాదమ్మా, 2 రోజులు కాదమ్మా, 2 నెలలు కాదమ్మా, 2 సంవత్సరాలు నా వివాహం కొరకు ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. కులాన్ని చూసుకోలేదు, లేదా కట్న కానుకలను చూసుకోలేదు, అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకోలేదు. ప్రభువా, నీ ఆత్మానుసారంగా ఎవరికి చూపిస్తావో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటే 2 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఏ కుటుంబంలోకి అల్లుడుగా తీసుకొచ్చేసారంటే రక్షణ ఆనందమయ్య గారికి తెలుసు, వెనకాల ఉన్న సేవకులు తెలుసు.
15 మంది అభిషక్తులైన దైవ సాకున్నటువంటి కుటుంబంలో అల్లుడిగా తీసుకొచ్చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా గట్టిగా. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయనని కీర్తన గ్రంథంలో ఉంది. ప్రియులారా, నా వివాహం చేసిన వివాహ పెద్ద కూడా ఎవరు లేరు మా కుటుంబంలో. తండ్రి వైపు మోసగించబడ్డాం, తల్లి వైపు మోసగించబడ్డాం, ఆస్తులన్నీ కోల్పోయాం. మా అమ్మగారికి మిగిలింది ఏంటంటే మా నాన్నగారి ఉద్యోగమే. నా వివాహం జరిగించడానికి కూడా వివాహ పెద్ద ఎవరు లేదు. మా తండ్రి గారు బ్రతుకుంటే మా వివాహం ఎలా జరిగేదో ఇందాక రక్షణానందమయ్య గారు చెప్తున్నారు. ఇదిగో నితిన్ గారు, మీ వివాహానికి మేము వచ్చాము, మీ వివాహం చాలా ఘనంగా జరిగిందని. మా తండ్రి గారి బ్రతుకుంటే మా వివాహం ఎంత ఘనంగా జరిగేదో దానికి 2 ఎక్కువ పరలోక తండ్రి నా పక్షం కూడా నా వివాహాన్ని జరిగించారు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. అమ్మ, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకొని నేను నష్టపోయానా లాభపడ్డాను ఇప్పుడు చెప్పాలి మీరు. నేను నష్టపోయానా లాభపడ్డాను మీరే చెప్పాలేక. చాలా మంది చూస్తున్నారు, ఎన్ని విషయాలు విన్నారు. ఎంత లాభం పొందానండి? కుటుంబంలో వెలివేయబడిన వారము, తృణీకరించబడిన వారం, పక్కకి నెట్టివేయబడిన వారం. కానీ దేవుడు అభిషక్తులైన సేవకుల కుటుంబంలోకి నన్ను తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. వివాహం అయ్యేసరికి మా భార్య ఐసిఐసిఐ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తూ ఉండేది. పిల్లరా, 2016 సంవత్సరంలో మా వివాహం జరిగింది. తదుపరి 3 నెలల తర్వాత దేవుడు నన్ను సంపూర్ణమైన పరిచర్కి పిలవడం, నేను సంపూర్ణమైన పరిచర్కి సమర్పించుకోవడం జరిగింది. ఇంచుమించు 7 సంవత్సరాలు నా జీవితంలో సంపూర్ణమైన పరిచర్కి సమర్పించుకొని సేవ చేస్తూ వచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇంత దౌర్భాగ్యుణ్ణి, దుష్టుణ్ణి, ఆయుధాలు చేతిలో పట్టుకొని గొడవలు కొట్లాట్లో ఉన్న వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఇంత గొప్పగా మార్చి, ఇంత ఘనమైన స్థితిలో ఉంచి, ఇంత తలాంతులతో అభిషేకంతో ఆయన సేవలో వాడుకుంటున్నారంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒక్కసారి ఆలోచించండి. సమాజం ఎప్పుడు కూడా వారు ఏమై ఉన్నారో ఆ స్థానంలోకి కింద వారు రావడానికి ఇష్టపడరు. ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, కిందున్న వారు తామేమై ఉన్నారో ఆ స్థానానికి కింద వారడానికి ఇష్టపడదు సమాజం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్థానంలోకి ఆ దేవుడిని తీసుకొచ్చి నిలబెట్టి నిన్ను ఒక ఘనమైన పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. చప్పట్లు కొట్టడం దేవునికి స్తోత్రం. లోక నాయకులు వారేమై ఉన్నారో ఆ స్థానంలో కింద వారు రావడానికి ఇష్టపడరు. పిల్లరా, కనేసే ఉన్నాడో నేనేమై ఉన్నానో నా పొజిషన్లోకి నిన్ను తీసుకొచ్చి నిలబెట్టి ఘనమైన పాత్రగా సాక్షిగా వాడుకుంటారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, రక్షణ పొందడానికి సంకోచిస్తూ ఉన్నారో, ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మీ జీవితాల్లో ఒక నూతన కార్యం చేయాలంటే, ఒక నూతన ప్రారంభము మీ జీవితంలో ప్రారంభించబడాలంటే, నా జీవితాన్ని అలాగైతే యేసుకి నేను సమర్పించుకున్నాను, మీ జీవితాలను కూడా రక్షణ ద్వారా, మారు మనసు బాప్తిజము ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినట్లయితే, రక్షకుడు మీ జీవితాల్లో ఉదయించినట్లయితే మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రం. సమాజం విడిచిపెట్టేసి ఉండొచ్చు, మిమ్మల్ని గ్రామస్తులే మిమ్మల్ని విడిచిపెట్టేసి ఉండొచ్చు, కులస్తులే విడిచిపెట్టేసి ఉండొచ్చు, మనుషులు మిమ్మల్ని తృణీకరించి ఉండొచ్చు, అపహసించి ఉండొచ్చు. కానీ దేవుడు మీ పక్షంగా ఉంటే వారే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఘనమైన స్థానంలో ఉంచుతారు. నాలాగా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి యేసుకి. అందరూ గట్టిగా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.